హలో అండి. ఈరోజైతే ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు చేసేసుకుందాం రండి. కావాల్సిన చేప ముక్కలు ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి తీసుకొని చక్కగా శుభ్రంగా కడిగి పెట్టి, ఉల్లిపాయలు ఇలా నిలువుగా కట్ చేసుకోవాలండి. టమాటాలు ఫైన్ సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే ఇలా పచ్చిమిర్చిలో హాఫ్ చేసుకొని హాఫ్ చేసుకోవాలండి. 4 ముక్కలు చేసుకోవాలి పచ్చిమిర్చిలో. నెక్స్ట్ అయితే చింతపండు పులుసు 2 నిమ్మకాయలంత చింతపండు తీసుకున్నాను. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది. నెక్స్ట్ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకున్నాక ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్నాక ఈ విధంగా 50% ఫ్రై అయిన తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవాలి. పిల్లలు టమాటా ముక్కలు ఉంటే తినరని నేనైతే మిక్సీలో కొన్ని టమాటా ముక్కలు, కొన్ని ఆనియన్ ముక్కలు వేసుకొని కచ్చపచ్చగా దంచుకొని వేసుకున్నాను. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఆ మసాలాన్ని బాగా వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా వేగిపోయాయి అన్నీ. ఇప్పుడైతే చింతపండు పులుసు యాడ్ చేసుకుందాం. చింతపండు పులుసు యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని ఇలా కలుపుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ లెవెల్లోనే ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం, మన స్పైసెస్ అన్నీ ఎలా సరిపోయా లేదో ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. 10 మినిట్స్ చూడండి ఎలా మరుగుతుందో. 10 మినిట్స్ తర్వాత అంతే చేప ముక్కలు యాడ్ చేసుకోవాలి. చేప ముక్కలకి ఒక హాఫ్ అన్ అవర్ ముందు పసుపు, ఉప్పు కలిపి పెట్టుకోవాలండి. ఎందుకంటే నీసు వాసన రాదు. కర్రీ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా స్పూన్ పెట్టి కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా చేప ముక్కలు ఒకదాని మీద ఒకటి లేకుండా ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే ఇంకా కలుపుకోకూడదు. స్పూన్ పెట్టి కొంతసేపు మరిగిన తర్వాత ఇలా చూడండి ఇలా రెడీ అయిపోయింది కర్రీ అయితే. మరిగిపోయి అంతే ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో చెప్పండి. అంతే అబ్బా, ఏం మసాలాలు అలాంటి బయట మసాలాలు ఏమి లేకుండా సింపుల్గా ఆంధ్ర స్టైల్ చేపల పులుసు. సబ్స్క్రైబ్.